హాయ్ ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ముందరి సెషన్లో మనం అబ్జర్వబుల్స్ అంటే ఏంటి అండ్ వాటితో ఏ విధంగా వర్క్ చేయాలి అనేది ఒక సబ్జెక్ట్ క్లాస్ యూస్ చేసుకొని మనం డేటా ఎమిటింగ్ ప్రాసెస్ అనేది ఏ విధంగా ఉంటుంది అనేది చాలా డీటెయిల్గా అయితే డిస్కస్ చేసుకుందాం. అండ్ ఈ సెషన్లో మనం బిహేవియర్ సబ్జెక్ట్ గురించి అయితే చూద్దాం. సో ఇంకా 2 టైప్స్ ఆఫ్ ఇంకా క్లాసెస్ ఉన్నాయి, లైక్ అసింక్ సబ్జెక్ట్ అండ్ రిప్లై సబ్జెక్ట్ కూడా ఉన్నాయి. ఆ మిగిలిన 2 క్లాసెస్ గురించి నేను తర్వాత సెషన్లో అయితే డిస్కస్ చేస్తాను. అండ్ ఈ సెషన్లో సబ్జెక్ట్కి బిహేవియర్ సబ్జెక్ట్కి ఉన్న డిఫరెన్స్ ఏంటి అనేది చూద్దాం. సో ఇది యూస్ చేసి డేటా ఎమిటింగ్ ప్రాసెస్ అనేది ఏ విధంగా జరుగుతుంది అనేది చూద్దాం. ఓకే, సో 2 సిమిలర్గానే ఉంటాయి, కాకపోతే ఒక చిన్న డిఫరెన్స్ అయితే ఉంటుంది. సబ్జెక్ట్లో మనం సబ్స్క్రైబ్ చేసిన తర్వాత వాల్యూస్ అనేవి ఎమిట్ చేయాలని ట్రై చేసినట్లయితే సబ్స్క్రైబ్ చేసిన ప్లేస్లో మనం డేటా అనేది చూడగలుగుతాం. అండ్ ఇక్కడ ఏంటంటే బై డిఫాల్ట్గా ఒక ఇనిషియల్ వాల్యూ అయితే మనం సెట్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది, ఎలాంటి టైప్ ఆఫ్ డేటా అయినా. అండ్ సెట్ చేసిన తర్వాత ఎక్కడైతే సబ్స్క్రైబ్ చేస్తున్నామో ఇక్కడ ఇనిషియల్ వాల్యూ ఏదైతే సెట్ చేస్తామో ఫస్ట్ అది రిలీజ్ అవుతుంది. ఓకే, మీకు ప్రాక్టికల్గా చూపిస్తాను బిహేవియర్ సబ్జెక్ట్తో ఏ విధంగా వర్క్ చేయాలి అనేది. సేమ్ లైక్ సబ్జెక్ట్, ఫస్ట్ మనం ఒక ఇన్స్టెన్స్ అయితే క్రియేట్ చేసుకోవాలి బిహేవియర్ సబ్జెక్ట్ది. సో పబ్లిక్, దీనికి కూడా డేటాను అయితే ఇచ్చేద్దాం. అండ్ న్యూ బిహేవియర్ సబ్జెక్ట్. ఓకే, బిహేవియర్ సబ్జెక్ట్ ఇది కూడా RxJS నుంచి అయితే ఇంపోర్ట్ అవుతుంది. అండ్ ఇక్కడ ఒక క్లాస్ కాబట్టి దీనికి స్టార్టింగ్ ఇనిషియల్ వాల్యూ అయితే ఈ విధంగా సెట్ చేసుకోవాలి. మీ ఇష్టం వచ్చింది సెట్ చేసుకోండి. నేను జస్ట్ ఒక సబ్జెక్ట్ వాల్యూ అనేటట్టయితే ఇస్తున్నాను. ఓకే, లేదంటే OBS డేటా, సో ఈ విధంగా ఇస్తున్నాను. అండ్ ఇక్కడ టైప్ కూడా ఇనిషియలైజ్ చేయొచ్చు, ఏ టైప్ ఆఫ్ డేటా ఇక్కడ ఇవ్వాలి అనుకున్నట్లే అనేది ఇక్కడ మనం ఇనిషియలైజ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను స్ట్రింగ్ టైప్ ఆఫ్ డేటా ఇవ్వాలి అనుకుంటున్నాను, సో స్ట్రింగ్ అనేది ఇక్కడ ఇస్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ నెంబర్ కానీ ఇచ్చినట్లయితే జస్ట్ ఇక్కడ ఎర్రర్ అయితే వస్తుంది. సో ఇక్కడ ఓన్లీ నెంబర్ టైప్ ఆఫ్ డేటా ఒక్కటే అలో. ఓకే, సో ఈ విధంగా ఇక్కడ నేను జస్ట్ ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఫస్ట్ స్ట్రింగ్స్తోనే వర్క్ చేస్తాను. అండ్ ఇక్కడ OBS డేటా, ఓకే, అబ్జర్వబుల్ డేటా. ఓకే, సో ఇక్కడ నేను ఫస్ట్ ఒక బిహేవియర్ సబ్జెక్ట్ ఇన్స్టెన్స్ తీసుకునేటప్పుడే నేను డేటా అనేది ఇక్కడ ఇనిషియల్ వాల్యూ అనేది సెట్ చేస్తున్నాను. మీరు మీ ఇష్టం వచ్చింది సెట్ చేసుకోండి. నా సజెషన్ ఏంటంటే ఇక్కడ జస్ట్ ఒక ఎంటీ వాల్యూ అయితే ఇవ్వడం బెటర్. ఫర్ ఎగ్జాంపుల్ ఈ మాదిరిగా ఎంటీ స్ట్రింగ్ అనేది ఈ విధంగా ఇవ్వడం బెటర్. ఎందుకన్నట్లయితే స్టార్టింగ్ మనం ఒక స్టాటిక్గా వాల్యూ ఇచ్చేదానికంటే ఎంటీ స్ట్రింగ్తో స్టార్ట్ చేసినట్లయితే బెటర్. సో నేను జస్ట్ ఇప్పుడు మీకు చూపిస్తున్నాను లైక్ ఇది ఎమిట్ అవుతుందా లేదా అనేది. అండ్ నేను కాంపోనెంట్ లెవెల్లో ఇప్పుడు నేను దాన్ని సబ్స్క్రైబ్ అయితే చేస్తాను. సో డేటా సర్వీస్ ఆల్రెడీ నేను ఇంపోర్ట్ అయితే చేసుకొని ఉన్నాను. అండ్ ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఓకే, నేను NGON యూనిట్లోనే చేస్తాను, మన ఇష్టం ఎక్కడైనా చేయొచ్చు. ఓకే, కన్స్ట్రక్టర్లోనే చేస్తాను. దిస్ డాట్ డేటా సర్వీస్ డాట్ డేటా డాట్ సబ్స్క్రైబ్. ఓకే, అండ్ ఇక్కడ అబ్జర్వర్ అయితే మనం క్రియేట్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. అండ్ అబ్జర్వర్లో మనకి ఎన్ని కాల్ బ్యాక్స్ ఉంటాయి? 3 కాల్ బ్యాక్స్ అయితే ఉంటాయి. అండ్ ఆ 3 కాల్ బ్యాక్స్ అయితే ఇక్కడ ఇంప్లిమెంట్ చేస్తున్నాను. డేటా ఎనీ, ఓకే, console.log data in app component. ఓకే, అండ్ ఎర్రర్ కూడా కొన్నిసార్లు జనరేట్ చేస్తుంటాం. సో నేను ఎర్రర్ కూడా హ్యాండ్లింగ్ ఇది చేస్తాను, ఎర్రర్ హ్యాండ్లింగ్కి. సో ఎర్రర్ ఎనీ యారో ఫంక్షన్స్ మీకు క్రియేట్ చేయడం తెలుసు కదా. సో ఇది ES6 యొక్క న్యూ ఫ్యూచర్. సో యారో ఫంక్షన్స్ అనేటివి ఈ విధంగానే మనం మెయిన్గా కాల్ బ్యాక్స్కి కానీ లేదంటే అనానిమస్ ఫంక్షన్స్కి కానీ ఈ విధంగా క్రియేట్ చేస్తూ ఉంటాం. సో నేను ఇక్కడ ఈ విధంగానే క్రియేట్ చేస్తున్నాను ఈ యారో ఫంక్షన్స్ అనేవి యూస్ చేసి. అండ్ కన్సోల్లో లేదన్నట్లయితే డైరెక్ట్గా కూడా ఇచ్చేయచ్చు. సో డైరెక్ట్గా అనేది కూడా చెప్తాను ఎలాగనేది. ఎర్రర్ ఈస్ ఓకే, అండ్ ఎర్రర్. అండ్ ఒకవేళ డేటా ఎమిటింగ్ చేసేది కానీ కంప్లీట్ కానీ అయినట్లయితే సో దానికి మనం ఒక కాల్ బ్యాక్ కంప్లీటెడ్. ఓకే, అండ్ ప్రజెంట్ ఇప్పుడు నేను యాప్ కాంపోనెంట్లో అయితే దీన్ని సబ్స్క్రైబ్ చేయడానికి అయితే ట్రై చేస్తున్నాను. అండ్ చూద్దాం ఫస్ట్ ఇనిషియల్ వాల్యూ అనేది ఏమి వస్తుంది, అవుట్పుట్ అనేది ఏమొస్తుంది అనేది చూద్దాం. ఓకే,
ఐ హోప్ అందరికీ అబ్జర్వబుల్ డేటాతో ఏ విధంగా వర్క్ చేయాలి అనేది ముందు సెషన్గా చూసినట్లయితే అర్థమై ఉంటుంది అనుకుంటున్నాను. ఒకవేళ అర్థం కాలేదు అన్నట్లయితే నాకు కమెంట్ సెక్షన్లో తెలియజేయండి గైస్. అండ్ ఓకే, కన్సోల్ లాగ్ కాబట్టి మనం ఇచ్చింది ఇక్కడ చూద్దాం. డేటా ఇన్ యాప్ కాంపోనెంట్ ఈస్ అబ్జర్వబుల్ డేటా. సో ఇనిషియల్గా సెట్ అయిన డేటా అనేది మనం ఇక్కడ ఎమిట్ చేయడానికి అయితే ట్రై చేస్తున్నాం. అండ్ ఇక్కడ ఎమిట్ అయిన డేటా అయితే చూపిస్తుంది. ఓకే, ఈ విధంగానే. అండ్ ఇప్పుడు ఇంకో విధంగా ట్రై చేద్దాం. అండ్ ఇప్పుడు మీకు అర్థమైంటుంది సబ్జెక్ట్కి బిహేవియర్ సబ్జెక్ట్కి ఉన్న డిఫరెన్స్ ఏంటి అనేది. బిహేవియర్ సబ్జెక్ట్కి ఉండేది ఏంటంటే, సబ్జెక్ట్లో మనం జస్ట్ ఒక ఇన్స్టెన్స్ అనేది తీసుకొని తర్వాత మనం కొన్ని ప్లేసెస్లో సబ్స్క్రైబ్ చేయడానికి ఇనిషియల్గా సబ్స్క్రైబ్ చేయడానికి అయితే ట్రై చేస్తుంటాం. అండ్ ఆ తర్వాత డేటా ఎక్కడైనా రిలీజ్ చేస్తే సబ్స్క్రైబ్ చేస్తున్న ప్లేస్లో డేటా ఎమిటింగ్ అనేది జరుగుతూ ఉంటుంది. అండ్ ఇక్కడ ఏంటంటే జస్ట్ ఖచ్చితంగా స్టార్టింగ్ ఒక ఇనిషియల్ వాల్యూ అయితే సెట్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. అండ్ ఎక్కడైతే సబ్స్క్రైబ్ అయితే చేస్తున్నామో ఏ మల్టిపుల్ కాంపోనెంట్స్లో మనం కానీ సబ్స్క్రైబ్ కానీ చేస్తున్నట్లయితే ఫస్ట్ స్టార్టింగ్ ఆ ఇనిషియల్ వాల్యూతోనే స్టార్ట్ అవుతుంది. అండ్ ఇప్పుడు ఇంకో డౌట్ రైజ్ అవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఇనిషియల్ వాల్యూ అనేది సెట్ చేస్తున్నాను కాబట్టి ఇనిషియల్ వాల్యూ అనేది ఇక్కడ ఎమిట్ అనేది జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇంకో డేటా అనేది ఎమిట్ చేయడానికి ట్రై చేస్తాను ఈ క్లాస్ ఫైల్లోనే. ఓకే, ఏ విధంగా అంటే దిస్ డాట్ డేటా డాట్ నెక్స్ట్. సో డేటా ఎమిట్ చేయాలి అనుకున్నట్టయితే నెక్స్ట్ మెథడ్ అయితే యూస్ చేస్తాం. అండ్ ఇక్కడ డేటా అనేది పాస్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను జస్ట్ ప్రో హ్యాక్ వరల్డ్ అనేది పాస్ చేస్తున్నాను, ఎమిట్ చేయడానికి అయితే ట్రై చేస్తున్నాను. ఈ క్లాస్ ఎప్పుడైతే లోడ్ అవుతుందో అప్పుడే మనకి ఈ కన్స్ట్రక్టర్ కూడా లోడ్ అవుతుంది. సో ఫస్ట్ మనం ఇక్కడ ఇనిషియలైజ్ చేసిన తర్వాత కన్స్ట్రక్టర్ అనేది లోడ్ అవుతుంది. ఫస్ట్ డేటా వేరియబుల్స్ అనేటివి మనకి క్లాస్ ఫైల్స్లో ఎక్కడైతే వేరియబుల్స్ అయితే ఉంటాయో అవి ఫస్ట్ లోడ్ అవుతాయి. తర్వాత మనకి కన్స్ట్రక్టర్ కానీ తర్వాత కాల్ చేసే మెథడ్స్ కానీ కాల్ అవుతూ ఉంటాయి. సో ఫస్ట్ ఈ డేటా అనేది బిహేవియర్ సబ్జెక్ట్ యొక్క ఇన్స్టెన్స్ అనేది మనం ఇనిషియలైజ్ అయితే చేస్తున్నాం. సో ఇక్కడ డిఫైన్ అయితే చేస్తున్నాం. అండ్ తర్వాత కన్స్ట్రక్టర్ లోడ్ అయినప్పుడు మనకి ఒక వాల్యూ అనేది ఎమిట్ చేయడానికి అయితే ట్రై చేస్తున్నాం. అండ్ సబ్స్క్రైబ్ చేసిన ప్లేస్లో మనకి ఏ డేటా ఇప్పుడు రిలీజ్ అవుతుంది, ఏ డేటా అనేది ఎమిట్ అనేది జరుగుతుంది. సో ఈ డేటా ఎమిటింగ్ జరుగుతుందా లేదంటే ప్రో హ్యాక్ వరల్డ్ అనేది ఎమిట్ జరుగుతుందా? సో ఖచ్చితంగా ఇదైతే ఎమిట్ జరుగుతుంది. ఎందుకన్నట్లయితే లేటెస్ట్ వాల్యూ ఏదైతే మనం రిలీజ్ చేస్తున్నామో ఆ డేటా అనేది మనం సబ్స్క్రైబ్ అయిన ప్లేస్లో చూడగలుగుతాం. ఓకే, సో మీకు డీటెయిల్గా డీబగ్గింగ్ చేసి చూపిస్తాను ఏ విధంగా డేటా అనేది రిలీజ్ అవుతుంది అనేది. సో మనకి ఇప్పుడు వచ్చేసి ప్రో హ్యాక్ వరల్డ్ అనే వాల్యూ అయితే మనకి ఎమిటింగ్ అనేది జరుగుతుంది. చూపిస్తాను, వెయిట్ గైస్. ఇక్కడ చూసారా డేటా ఇన్ యాప్ కాంపోనెంట్ ప్రో హ్యాక్ వరల్డ్. ఎలా అంటే జస్ట్ డీబగ్గింగ్ చేసి చూద్దాం. అండ్ యాప్ కాంపోనెంట్లో కూడా ఇక్కడ అన్ని డీబగ్గర్ పాయింట్స్ అయితే పెట్టున్నాయి, బ్రేక్ పాయింట్స్. అండ్ ఇప్పుడు లోడ్ చేస్తున్నాను. ఓకే, అండ్ ఇక్కడ చూసినట్లయితే మనకి ఇక్కడ యాప్ కాంపోనెంట్లో మనం ఇక్కడ ఇది ఇనిషియలైజ్ చేస్తున్నాం అండ్ డేటా సర్వీస్ అనేది ఇనిషియలైజ్ చేస్తున్నాం. అండ్ ఆల్సో ఇక్కడ దీని యొక్క రెఫరెన్స్ అనేది తీసుకున్నాం కాబట్టి ఇక్కడ ఈ క్లాస్కి అయితే ఫస్ట్ బ్రేక్ పాయింట్ అయితే ఇక్కడైతే ఎగ్జిక్యూట్ అవుతుంది, ఈ లైన్ ఆఫ్ కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. అండ్ తర్వాత మనకి కన్స్ట్రక్టర్ అనేది లోడ్ అవుతుంది. ఇక్కడ ఈ ఎగ్జిక్యూట్ అయిన తర్వాత మామూలుగా డేటా అనేది ఇక్కడ ఎమిటింగ్ అనేది జరుగుతుంది. కాకపోతే మనకి ఇంకా ఎక్కడ ఏ ప్లేస్లో సబ్స్క్రైబ్ అనేది చేయలేదు. ఓకే, ఫస్ట్ లైన్ ఆఫ్ కోడ్ అయితే ఇదైతే ఎగ్జిక్యూట్ అవుతుంది. ఏది డేటా సర్వీస్లో ఉండే ఈ బిహేవియర్ సబ్జెక్ట్కి ఇన్స్టాన్స్ అనేది ఏదైతే ఇక్కడ డిక్లేర్ చేస్తున్నామో సో ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది. తర్వాత మనకి కన్స్ట్రక్టర్లో ఉండేది ఎగ్జిక్యూట్ అవుతుంది. చూడండి, కన్స్ట్రక్టర్లో ఉండేది ఎగ్జిక్యూట్ అయింది. అండ్ తర్వాత ఇప్పుడు మనం ఏ ప్లేసెస్లో అయితే సబ్స్క్రైబ్ చేస్తున్నామో అక్కడికి లైన్ ఆఫ్ కోడ్ అనేది జంప్ అవుతుంది. చూసారా? సో ఇక్కడ కన్స్ట్రక్టర్లో మనం ఇక్కడ రెఫరెన్స్ అనేది తీసుకున్నాం కాబట్టి మనకి ఫస్ట్ ఎగ్జిక్యూషన్ అనేది ఆ డేటా సర్వీస్ ఫైల్లో మనకి కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అయింది. అండ్ తర్వాత వన్స్ ఈ క్లాస్ అనేది లోడ్ అయిన తర్వాత అంటే దాంట్లో కూడా కన్స్ట్రక్టర్ అనేది లోడ్ అయిన తర్వాత లైన్ ఆఫ్ కోడ్ ఏముంది మనకి యాప్ కాంపోనెంట్లో కన్స్ట్రక్టర్లో ఉండే లైన్ ఆఫ్ కోడ్స్ అనేది మనకి ఎగ్జిక్యూషన్ అనేది జరుగుతుంది. ఓకే, సో ఇక్కడ మనం ఏం చేస్తున్నాం, ఇప్పుడు సబ్స్క్రైబ్ చేస్తున్నాం. ఇప్పుడు దాకా ఇంకా ఏది సబ్స్క్రైబ్ చేయలేదు, కాకపోతే ఒక డేటా అయితే మనం ఎమిట్ అయితే చేసేస్తున్నాం. విచ్ ఈజ్ ఈ కన్స్ట్రక్టర్లో మనం ఎమిట్ చేస్తుండేది ఏంటి, ప్రో హ్యాక్ వరల్డ్ అనేది అయితే లేటెస్ట్ వాల్యూ ఎమిట్ అయితే చేస్తున్నాం. ఓకే,
డోంట్ బీ కన్ఫ్యూజ్. ఇప్పుడు సబ్స్క్రైబ్ అయితే చేస్తున్నాం, ఇప్పుడు లేటెస్ట్ వాల్యూ ఒకటి మనకి రిలీజ్ అవుతుంది. ఓకే, ఇక్కడ చూడండి డేటా అనే దాంట్లో ఏముందో చూడండి, ప్రోహాక్ వరల్డ్ అనేది ఉంది. ఓకే, అండ్ నెక్స్ట్ సో ఇదే డిఫరెన్స్, సబ్జెక్ట్కి బిహేవియర్ సబ్జెక్ట్కి ఉండే డిఫరెన్స్ ఇదే. ఓకే, ఇక్కడ అక్కడ సబ్స్క్రైబ్ చేసిన తర్వాత డేటా ఎమిట్ చేసినట్లయితేనే చూడగలుగుతాం. ఇక్కడ ఏంటంటే సబ్స్క్రైబ్ చేయకముందు డేటా ఎమిట్ చేసినా సరే లేటెస్ట్ వాల్యూ ఒకటి చూడగలుగుతాం. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నేను దిస్ డాట్ డేటా డాట్ నెక్స్ట్ యాంగులర్ కోర్స్ అయితే ఇస్తున్నాను. అండ్ లేటెస్ట్ వాల్యూ ఏమవుతుంది, ఇప్పుడు ఫస్ట్ వాల్యూ అయితే ఓబిఎస్ డేటా, అండ్ తర్వాత ప్రోహాక్ వరల్డ్, ఆ తర్వాత యాంగులర్ కోర్స్ అనేది ఇస్తున్నాను. ఓకే, ఫస్ట్ ఇనిషియలైజ్ చేసేటప్పుడు ఇది ఎమిట్ చేస్తున్నాం, తర్వాత కన్స్ట్రక్టర్ లోడ్ అయ్యేటప్పుడు తర్వాత ఈ లైన్ ఆఫ్ కోడ్ ఎగ్జిక్యూషన్ జరిగేటప్పటికి ఇది ఎమిట్ అవుతుంది, అండ్ దాని తర్వాత ఇది ఎమిట్ అవుతుంది, ఆ తర్వాత మనం యాప్ కాంపోనెంట్ అనేది లోడ్ అవుతుంది. ఓకే, ఇప్పుడు చూద్దాం. అండ్ ఇక్కడ చూసినట్లయితే యాంగులర్ కోర్స్ అనేది మనకి అవుట్పుట్ అనేది వచ్చింది. సో ఇది సబ్జెక్ట్కి బిహేవియర్ సబ్జెక్ట్కి ఉన్న డిఫరెన్స్. ఓకే, నెక్స్ట్ తర్వాత సెషన్లో నేను రెండు ఒకేసారి చెప్పేస్తాను, ఎందుకన్నట్లయితే సబ్జెక్ట్ ఎవరికైతే అర్థం కాలేదో వాళ్ళకి ఇక్కడ నాకు తెలిసి క్లారిటీ అయితే వచ్చి ఉంటుంది, సో ఏ విధంగా ఎమిటింగ్ చేయాలి అనేది. సో నెక్స్ట్ అనేది ఆ మిగిలిన రెండు క్లాసెస్కి 2 డిఫరెంట్ ఫీచర్స్ అయితే ఉంటాయి, కాకపోతే ఎమిటింగ్ ప్రాసెస్ మొత్తం డేటా ఎమిట్ చేసే రిలీజ్ చేసే ప్రాసెస్ మొత్తం ఒకటేగా ఉంటుంది, అండ్ ఎర్రర్ జనరేట్ చేసే ప్రాసెస్ కూడా ఒకటేగా ఉంటుంది. అండ్ ఆల్సో ఇక్కడ నేను చూపించలేదు కదా ఎర్రర్ది, దిస్ డాట్ అండ్ ఈ రెండు జస్ట్ కమెంట్ చేస్తాను ఈ లైన్ ఆఫ్ కోడ్స్, అండ్ దిస్ డాట్ డేటా డాట్ ఎర్రర్, అండ్ ఇక్కడ ఎర్రర్ ఒకడ్. ఓకే, సో దీన్ని ఎర్రర్ మాదిరిగా చూడాలి అనుకున్నట్లయితే ఇక్కడ జస్ట్ కన్సోల్ డాట్ ఎర్రర్ ఇవ్వండి, లాగ్ ఇవ్వద్దు. ఓకే, అండ్ ఇప్పుడు చూడండి ఎర్రర్ అనేది ఏ విధంగా జనరేట్ అవుతుందో. కన్సోల్లో చూద్దాం. సో ఇక్కడ చూసారా ఎర్రర్ ఈస్ ఎర్రర్ ఒకటి మనకి నార్మల్గా మనం కన్సోల్ లాగ్స్లో చూస్తుంటాం కదా ఎర్రర్స్ అనేటివి, సో ఈ విధంగానే మనం చూస్తుండేది. సో ఎర్రర్స్ అనేటివి మనమే జనరేట్ చేయొచ్చు, కొన్ని స్పెసిఫిక్ కండిషన్స్లో మనం ఏదైనా రాంగ్ చేస్తున్నప్పుడు మనమే ఎర్రర్ అనేది జనరేట్ చేయొచ్చు, మనమే హ్యాండిల్ అనేది ఎక్కడైతే సబ్స్క్రైబ్ చేస్తుంటామో అక్కడే మనం హ్యాండిల్ అనేది చేయొచ్చు. ఓకే, సో బోత్ కేసెస్ అనేవి మన చేతుల్లోనే ఉంటాయి, సో మనమే జనరేట్ చేయొచ్చు, మనమే ఇక్కడ హ్యాండిల్ చేయొచ్చు. ఓకే, అండ్ కంప్లీట్కి వచ్చేసి ఇంక మామూలుగానే ఇచ్చేస్తాం. సో కంప్లీట్కి వచ్చేసి జస్ట్ కంప్లీట్ అని ఇస్తాం, కాకపోతే దీంట్లో ఏ పారామీటర్స్ సెండ్ చేయాల్సిన అవసరం అయితే లేదు, అండ్ జస్ట్ కంప్లీటెడ్. ఓకే, ఐ హోప్ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. అండ్ మీరు ఏం చేస్తారంటే మల్టిపుల్ కాంపోనెంట్స్లో డేటా అనేది ఎమిట్ చేయడానికి అంటే ఒక ప్లేస్లో ఎమిట్ చేసినట్లయితే మల్టిపుల్ కాంపోనెంట్స్లో కూడా మీరు క్రియేట్ చేసి డేటా ఎమిట్ చేసిన డేటా అనేది చూడగలిగేటట్టుగా ఉండాలి. సో మల్టిపుల్ కాంపోనెంట్స్లో మీరు ఈ డేటాని సబ్స్క్రైబ్ చేసుకోండి, అండ్ సబ్స్క్రైబ్ చేసిన తర్వాత డేటా అనేది ఎమిట్ అవుతుందా లేదా అనేది చూడండి. ఓకే, జస్ట్ మీకు కొంచెం హ్యాండ్స్ ఆన్ ప్రాక్టీస్ అయితే ఉంటుంది. ఓకే ఫైన్, నెక్స్ట్ సెషన్లో మిగిలిన 2 క్లాసెస్ గురించి అయితే చూద్దాం. సో ఈ 4 క్లాసెస్ అనేటివి సిచ్యువేషన్స్ తగ్గట్టుగా యూస్ చేస్తూ ఉంటాం. సో జనరల్గా అయితే సబ్జెక్ట్ బిహేవియర్ సబ్జెక్ట్ మెయిన్గా యూస్ చేస్తూ ఉంటాం, అండ్ మీ రిక్వైర్మెంట్ తగ్గట్టుగా మీకు ఏదైతే సెట్ అనిపిస్తుందో ఏ క్లాస్ కావాలో అది యూస్ చేసుకోవచ్చు. ఓకే గైస్, థ్యాంక్ యూ, బాయ్.